Hi, hello and welcome to Super Queen, co-presented by Surf Excel Matic, co-powered by 49 ante Santanam Santosham, Vijayalakshmi Deer Minapagullu. Special partners Bhavani Neyi, Priya Gold Refined Sunflower Oils and Razreen Washing Machine Drum Cleaner Liquid. Join hands and welcome our lovely queen. సార్ ఏజ్ని బట్టి కూడా సాంగ్స్ పెట్టండి సార్. నువ్వు డాన్స్ చేసి అలసిపోయావు ప్రదీప్, ఎందుకలాగా ఏజ్ అయిపోయిందా? అంటే మరి నీ అంత అవ్వలేదు కదా, కొంచెం అని బానే ఉంది. బయట ఎక్కడ చెప్పకి అది భూతియా భూతియా. బట్ వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎన్ ఎనర్జీ. వెల్కమ్. సో ఏంటి బయట రెస్పాన్స్ ఏంటి, పరిస్థితి ఏంటి? లాస్ట్ ఇయర్ గారికి అయితే వాళ్ళ ఇంటిపై టెంట్ వేసారంట. లాస్ట్ ఇయర్ యూత్ అసోసియేషన్ ఎక్కడ టెంట్ వేసారో చెప్పు, అడ్రస్ ఒకసారి వెళ్ళి కలిసి తొందరగా చెప్పేసి యూట్యూబ్ వీడియో తీసుకుంటుందట వాళ్ళగా. నా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 సార్ 9 ఉన్నారు, 10 కావాలని కాంపిటీషన్ వస్తుందని ఒకళ్ళు పక్క తోస్తారు, ఇలా వారం వారం ఒకళ్ళు తోసేస్తారండి. అలాంటిది ఏం లేదు. సో భాను గారు, ప్రదీప్ గారు, ఎస్ ఆవిడకంటే కనీసం యూత్ అసోసియేషన్ పెట్టారు, ఈవిడకైతే ఆర్మీ పెట్టారు. ఈమె అంటే ఓకే, వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసారు. మరి మా ఆర్మీ ఎక్కడ పెట్టారు? మీ ఆర్మీ వస్తున్నారు. అందువే మా మేడం పాట పాడకూడదు 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 అని ధర్నా చేస్తారు. మీ ఆర్మీకి మీ వాయిస్ మీరు రిప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్ గా ఆర్మీ తయారైందే నా వాయిస్ వల్ల. ఆవిడ ఇంతసేపు మిమిక్రీ చేశారు, మేల్ వాయిస్. ఇటు ఒక తుఫాన్ ఇప్పుడే తీరం దాటింది, ఇటు సైడ్కి వెళ్దాం. మేడం గారు, నేను లైవ్ వెళ్ళినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా అని కూడా అడిగారు. ఉండదు. ఇంత వైల్డ్ గా ఇక్కడ ఉండగా 10 మందికే ఎకరం ఖాళీ అయిందంటే మా వల్ల ఎకరం ఖాళీ మాత్రం చాలా. మీ వల్ల కాదండి, మిగతా వాళ్ళ వల్ల. మీదైతే ఓన్ మీకు సెపరేట్ అరెకరం. మీకంటూ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ మీకు మీరుగా ఒక స్లోగన్స్. అంతేనా? యాజ్ ఏ హోస్ట్ గా నాదో కోరిక, అందరిలో పెద్దవాళ్ళు లాస్ట్ ఇయర్ అడుగుదాం. పెద్దవాళ్ళు అంటే మాత్రం చెప్పను నేను. టాలెంట్ లో నువ్వు చాలా కవర్ చేస్తున్నా. యూత్ తో మొదలెడదాం రివర్స్ లో. రెడీ? ఐమ్ ద యూత్. నాతో పాటు మీరు కూడా అనండి. మీరు యూత్ అలానా? త్రూ అవుట్ లాస్ట్ ఇయర్ ఫ్రేమ్ పెట్టినప్పుడు కింద పడుతుంది లాస్ట్ ఇయర్ యూత్ అని. ఇదొక్కటి మా ఇంట్లో వాళ్ళు చూడండి, ఏమండి మీరు చూస్తున్నారు కదా, అసలు నేను యూత్ అని మా వారు ఫీల్ అవ్వట్లేదు. నా స్లోగన్ ఏంటంటే, చీమా ఏనుగు మీద ఒట్టు, కిరీటం మీద నా పేరే రాసి పెట్టు. చీమ మీద ఒట్టేయడం అంటే చంపేయడమే దాన్ని. చీమ ఉండేది ఇంత. లాస్య గారు ఇప్పుడు అదే ఎనర్జెటిక్ గా పవర్ఫుల్ గా చెప్తారు, దాని నుంచి మిగతా వాళ్ళందరూ మెయింటైన్ చేద్దాం. యూత్ లో ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. నవ్య, యూత్ ప్రాబ్లమ్స్. చీమ ఏనుగు మీద ఒట్టు, కిరీటం మీద నా పేరు రాసి పెట్టు. చిన్నప్పుడు ఎప్పుడో గృహప్రవేశానికి పెళ్లికి వెళ్ళినప్పుడు గిన్నెలు మీ పేరు రాసేవాళ్ళు. అది ఎనర్జీ, అట్లా చెప్పాలి. ఐఎమ్ జ్యోతక్క, పెద్దమ్మ తల్లికి మొక్క, సూపర్ పిన్ నేనే పక్క పక్క. ఏంటమ్మా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయి. ఇంతకు ముందు బాలేదా? బాగుంది. మేమంతా వార్నింగ్ అనుకుని ఇటు తిరిగాం వేలు. నా పేరు జ్యోతక్క అందరు దింపేశారు వేలు. ఐఎమ్ జ్యోతక్క, పెద్దమ్మ తల్లికి మొక్క, నేనే సూపర్ పిన్ పక్క.
ఈవిడ సూపర్ క్వీన్ కాదు, సూపర్ క్వీన్ పక్క. శ్రీ రచయిత శ్రీ సత్యానే విజేత. వచ్చారు ఎవరు? రండి. పవర్ఫుల్ గా వీళ్ళందరినీ చూస్తూ శ్రీ రచయిత శ్రీ రచయిత శ్రీ సత్యానే విజేత. 2 2 3 3 4 యాక్షన్. శ్రీ రచయిత శ్రీ సత్యానే విజేత. ఆవిడంత స్ట్రాంగ్ గా చెప్పారు కాబట్టి అంతే కన్ఫర్మ్. గురుగారు యాక్షన్ చెప్పు. ఓ ఇదొకటి ఉందా? రెడీ యాక్షన్. వేషాలు వేస్తే అమ్మ పెడతది వాత, నాతో పెట్టుకుంటే మోగితి మోత. ఇక్కడ కాదు కానీ వేరే ఫ్లోర్ వేరే షూటింగ్ వాళ్ళకి చెప్పారు. శ్రోతల కొరకు స్లోగన్ పలుకుతున్న వారు పూజ. మేకప్ మెన్ దగ్గర ఉంటుంది అద్దం, ఈ గుండమ్మ విజయానికి సర్వం సిద్ధం. అసలు ఆవిడ శోభ నిజంగా చాలా డెడికేటెడ్ తెలుసు మీ అందరికంటే. నేను షూటింగ్ వస్తుంటే పద్మలే గేట్ దగ్గర ఆవిడ చదువుకుంటూ తిరుగుతుంది. మీరు అంత ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు బాగా చెప్తారు మేడం. ఎగ్జామ్ లో కొడతాము బట్టి సూపర్ క్వీన్ అయ్యేదే ఈ శోభా శెట్టి. అసలు నాకు ఎంత బాగుందంటే దీనికా గేట్ దగ్గర అంత ప్రాక్టీస్ చేశారు. దీనికి ఇంకో స్లోగన్ వచ్చింది. ఏంటిది? కొట్టి కొట్టి బట్టి చెప్పేసింది శోభా శెట్టి. మేడం గారు ఎవరేం మాట్లాడొద్దు ఆయన స్లోగన్ చెప్పిన తర్వాత. అస్సలు మాట్లాడరు చూడండి. ముందు రండి. హాటి కోడిని అడిగి నూరము మసాలా, ఈ నవ్య స్వామి వస్తే టైటిల్ ఇవ్వాలా. ముక్కలు ముక్కలు పెడితేండి. కోడిని అడిగి నూరము మసాలా. నూరమా? కోడి నూడ మసాలా. నెక్స్ట్ లైన్ ఏంటమ్మా? ఈ నవ్య స్వామికి టైటిల్ ఇవ్వాలా. ఇస్తారమ్మా. వీళ్ళు ఏదో పేర్లు రాయించుకుంటారంట, అది రాయించుకోగానే పంపిస్తారు. మేడం గారు స్లోగన్ చెప్పడం ఏం లేదు, మీరు కౌంటర్ వేస్తారు కదా. సరే దీనికి అసలు నేను కౌంటర్ నేను మాట్లాడను. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. ప్రతి షోలో యూస్ చేస్తారు జిమ్మి. ట్రస్ట్ మీ, ఈ టైటిల్ కొట్టేదే యష్మి. లేదు మొన్న నేను ఒక షో చేసే దాంట్లో జిమ్మి లేదు, నేను ఒప్పుకోనిది. దాదా జిమ్ తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. ప్రతి షోలో వాడతారు జిమ్మి. ట్రస్ట్ మీ, ఈ టైటిల్ కొట్టేదే యష్మి. వెళ్ళవే, ఇంకా ఇక్కడే ఉంటావా? ఎల్లు. ఓన్లీ జిమ్మి అయినా మిగతా వాళ్ళందరూ ఏమని అని చేశారు? నువ్వు చెప్పు బాను. ట్రాక్ అండ్ ట్రాలీ ఉంటుంది షోలో. బాను హైబ్రిడ్ పిల్ల, నా ఆట చూసి మీరందరూ అయితారు గిల్ల గిల్ల. ఏందమ్మా నీ గోలా? చాలా బాగుంది. ఓకే, ఈ స్లోగన్ ఏంటి? డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి. అంటే మా యాంకర్ కి దిక్కులేదు. ఇప్పుడు ఈ సీన్ లో మీరు డైరెక్టర్. యాక్షన్. బాను డైలాగ్ అంత వదిలి యాక్షన్. బాను హైబ్రిడ్ పిల్ల, నా ఆట చూసి సార్ వెళ్ళిపోతాను సార్. అమ్మా అందరూ కాదు, నువ్వే గిలగిలా కొట్టుకుంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడే అందిన తాజా వార్త. లేట్ కమర్లు ఎవరైనా ఉంటే తొందరగా వచ్చేయండి స్టేజ్ మీదకి. నేను వేరే వేరే షోలోనే స్ట్రాటజీలు ఉంటాయి అనుకున్నాను, ఈ షోలో కూడా ఉంది. బీజిఎం మాత్రం వాళ్ళకే వేసారు. ఆవిడ ఇంకా జిమ్మితో మాట్లాడి డైరెక్ట్ ఆడియో డిపార్ట్మెంట్ తో మాట్లాడింది. ఇంతకీ క్లాస్ కి లేట్ ఎంత వచ్చారు? మీరు అందరికి తెలుసు నేను షూటింగ్ చేస్తున్నాను నంబర్ 1 కోల్ది. సో అవునా? అంటే వీళ్ళంతా ఖాళీ షూటింగ్ లో లేట్ అయిందంటే మీకు తెలుసు కదా నేను షూటింగ్ చేస్తా అంటే మీరందరూ ఖాళీగా ఉండి పొద్దున్నే వచ్చి
నేనైతే వెళ్ళిపోయాడు తెలుసా సెట్ నుంచి. ప్రదీప్ గారి స్ట్రాటజీ. అట్లా టెంప్ట్ అవ్వద్దు, కూర్చోండి. చూసారా, వాళ్ళు అన్నా సరే వెంటనే మనల్ని కాదులే. నేనైతే ఎస్ మా ఎందుకు లేట్ అయింది? షూటింగ్ లో ఉన్నామండి. నా సీరియల్ నంబర్ 1 కోడ్ లో షూటింగ్ లో ఉన్నాను. మరి మా లాస్ట్ ఏమన్నా జున్నుగాడు ముట్టి కడుకుంటుంది అనుకుంటున్నా? మీరందరు పెద్దోళ్ళు, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, నేను ఇంకా వెతుకుతున్నాను. అదే ప్రదీప్ కూడా చెప్పిండు లాస్ట్ ఏజ్ లో పెద్దదని, అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్తే ఒప్పుకుంటా? నువ్వు అక్కడ నన్ను అంటున్నావు తెలుసా? సార్ గూగుల్ పే పేటిఎం చేసింది సార్. అన్న ప్రతిసారి 100 రూపీస్ ఇస్తుంది. కరెక్ట్ మా, మీరు కష్టపడుతున్నారు, వర్క్ చేస్తున్నారు, షూటింగ్ లవ్ చేస్తున్నారు, ఈ షోకి వచ్చారు. కొంతమంది ఉంటారు పొద్దునే వచ్చి కూర్చున్నారు. అంటే నువ్వు నన్ను అన్నావా? వేసుకొని క్యారవన్ లో ఖాళీగా ఉన్నాను. హీరోయిన్లు హీరోలు లేట్ గా వస్తే సార్ 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 మేడం మేడం అంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తే వచ్చారులే అంటారు. ఇప్పుడు ప్రదీప్ గారు అదే అంటున్నారు కదా. నేను మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్టులమా? నేను హీరోయినే. అమ్మా లేట్ ఎందుకైంది వదిలేసి, మీ స్లోగన్ ఏమైనా ఉందమ్మా? హార్డ్ వర్క్ చేసుకొని వచ్చామండి. ఏంటండి హార్డ్ వర్క్ చేసి వచ్చారంట, మీరు ఉన్నారు. నేను హార్డ్ వర్క్ చేసే అమ్మాయిని అని అంది. ఆ మాటకి ప్రదీప్ నువ్వు వాకౌట్ చేయాలి. ప్రదీప్ అక్కడి నుంచి. సూపర్ కింగ్స్ అనే షోలో నన్ను ఎవరైనా ఈ మాట అనుంటే వెళ్ళిపోయాడు తెలుసా నేను. అంటే మాకు జోబులుంటే మేము చేతిలో పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం, మాకు జోబులు లేవు. శ్రీశ్రీ రచయిత గారు ఇప్పుడే ఒకటి వదిలేరు. మాకు జేబులు లేవుగా అంట. నేనంటే నా ఫ్యాన్స్ కి అందరికి ఇష్టం. ఈ మధుమిత ఉండగా క్యాష్ ప్రైజ్ హార్డ్ వర్క్ అంటే ఇది. ఇగో 9 మంది ఒక లెక్క ఒక లెక్క. ఏ వార్నింగ్ లో అయినా, ఏ స్లోగన్ అయినా ఉందా అమ్మా? అళలా తీసేసి ఒకసారి మళ్ళీ చెప్ప. నా ఫ్యాన్స్ కి అందరికి నేనంటే ఇష్టం. ఈ మధుమిత ఉండగా క్రాష్ ప్రైజ్ కొట్టడం కష్టం. ఇదంతా అర్థం చేసుకుని నేను ఇంకా ఇక్కడ ఉండడం చాలా కష్టం. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. మొదలెడదాం అసలైన ఆట. సో ముందుగా ఈ టీమ్ లో మీ 10 మంది మీ పోటీదారులను మీరే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో పోటీ, ఆ పోటీలో ఒకళ్ళే గెలుపు. ఈ రోజు ప్రతి ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఒక మినీ యుద్ధమే జరగబోతోంది. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, ఆల్ క్వీన్స్ ప్లీజ్. ఇప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ అపోనెంట్ ఎవరో మీకే అర్థం అవుతుంది. రచయిత గారు, ఓకే రోజ్, మీరు ఎలా సెలెక్ట్ అవుతారంటే మీ బాక్సెస్ లో అలాంటి మ్యాచింగ్ రోజ్ ఉంటే వాళ్ళు శ్రీ గారి అపోనెంట్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ డే శ్రీ సత్య వర్సెస్ స్నిగ్ధ. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? వాళ్ళెందుకు లేండి, మనం ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ముందు ఆవిడకి ఆవిడ అపోనెంట్ ఎవరో తెలియాలి. ఓపెన్ చేయండి అమ్మా. ఓహో, ఇటు సైడ్ ఎవరు? పింక్ వచ్చింది. మరి రెడ్ ఎవరికి వచ్చినా రివీల్ చేయండి.
గేమ్ 2 నవ్య స్వామి వర్సెస్ శివజ్యోతి. పింక్ ఆల్రెడీ ఓపెన్ ఉంది. ఎవరి దగ్గర పింక్ ఉంది? పక్కనే ఉంది. ఓకే, గేమ్ 3 లాస్య వర్సెస్ మధు. ఓకే, ఎల్లో ఓపెన్ చేయండి యష్మి ఓపెన్. వైట్, ఒక వైట్, ఒక ఎల్లో, వైట్. ఓకే, సో గేమ్ 4 విల్ బి బాను వర్సెస్ యష్మి. ఓకే, గేమ్ 5 పూజ వర్సెస్ శుభ. సో ఈ 5గురిలోకి 5 ఛాలెంజెస్ ఇస్తాం. అందులో ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది. వాళ్ళు ప్రదీప్ గారు ఆల్ ది బెస్ట్. నాకు ఆల్ ది బెస్ట్. నాకమ్మా కావాల్సిన ఆల్ ది బెస్ట్. ఎస్. ఎగ్జాక్ట్ ప్రేమ పూజారి. నా పరిస్థితి ఇలా అవుద్దని నాకు ముందే తెలుసు. మీ అపోనెంట్స్ తో వెళ్ళి కూర్చోండి ప్లీజ్. సో ముందుగా గేమ్ 1 శ్రీ రచయిత గారు, రాజమండ్రి వారు ఇద్దరు గేమ్ ఆడడానికి స్టేజ్ మీదకి రండి. ఫస్ట్లీ మీతో పాటు ఎవరు వచ్చారు వాళ్ళ కంపెనీ? నాతో పాటు ఆసిఫ్ వచ్చాడు. హాయ్ ఆసిఫ్ గారు. ఎస్, ఎలా పరిచయం ఏంటి? 4th క్లాస్ నుంచి క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్. 4th క్లాస్ నుంచి భరించారా భయ్య? మేమంటే రాజమండ్రి అని పిలుస్తాం, మీ గ్యాంగ్ లో ఏమని పిలుస్తారు? బాబాజీ. చెప్పలేదు బాబాజీ మీరు? నేను వాడిని అలాగే పిలుస్తాను. మాకు కూడా ఏమైనా తాయెత్తులు ఏమైనా తెచ్చారా? ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మేము కోరుకుంటున్నాం. మీరు ఎవరి కంపెనీతో వచ్చారు? ప్రవళిక. హాయ్. ఏమని పిలుస్తారు ఇవన్నీ? నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? సెట్టింగ్ సత్య. ఏం సెట్ చేసిందమ్మా? అన్ని సెట్ చేస్తుంది. ఎలాంటివి? అన్ని అంటే వేరే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కొంచెం లే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా. సెట్ చేసేస్తుంది. సో ఈ రోజు మీరిద్దరు ఫేస్ చేయబోతున్న ఛాలెంజ్ ఏంటంటే, నేను మీ ముందుకు ఒక ప్రాపర్టీ తీసుకొస్తాను. అది ఎలా అయితే ఉంటుందో అలాగే మీరు మాకు తయారు చేసి మాకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ సైజ్ యుద్ధమే ఉంటుంది. ఈ ఛాలెంజెస్ అన్ని కూడా బయట నిజంగా బై హ్యాండ్ మిగతా వాళ్ళు చేస్తున్నవే. మీ ముందున్న ఈ నెక్లెస్ ఏదైతే ఉందో దీన్ని మీరు మళ్ళీ సేమ్ ఇలాంటి స్టైల్లోనే, ఇలాంటి ఆర్డర్ లోనే, ఇలాగే కలర్స్ తో దాన్ని మళ్ళీ ఫామ్ చేయాలి. మీకు దానికి సంబంధించినవన్నీ పూసలు, దారాలు, దండలు, స్టోన్స్ అన్ని అరేంజ్ చేశారు. సో మీకు మీ కంపెనీస్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయొచ్చు. మీకు ఇస్తున్న ఛాలెంజ్ వెరీ సింపుల్. ఈ పూసల దండ తయారు చేయడం, అవి కూడా ఇద్దరు 2 పూసల దండలు తయారు చేయాలి. గో. ఫస్ట్ ఇది తీసుకో. గోల్డ్ కలరా? గోల్డ్ రేట్ ప్రవళిక కౌంట్ చేయి. కంపానియన్స్, నెక్లెస్ ని చూసుకోండి. ఇంకొక 30 seconds లో నేను నెక్లెస్ క్లోజ్ చేసేస్తున్నా. సత్య, ఏవైతే కలర్స్ కుడతావో సేమ్ మళ్ళీ రిపీట్ చేయి. ఉల్టా రావాలా? 5 తర్వాత ప్రాపర్టీ తీసేయడానికి ఇంకా 6, 5, 4, 3, 2, 1. సో అట్ సైడ్ ఫస్ట్ పింక్, తర్వాత బ్లూ, దాని తర్వాత గ్రీన్, దాని తర్వాత వైట్. మా నాన్న ఇది చూసాడంటే కళ్ళు తిరిగి పడిపోతాడు.
మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే మధ్య మధ్యలో అబ్బా అయ్యో చూడలేదా సెట్టింగ్ సత్య గారి కంపానియన్ ఇదేమైనా చూడాలి లేదా ఆవిడ గుర్తు చేసుకోవాలి వాళ్ళ చూసుకుంటుంది ఓకే గ్రీన్ పెట్టవే గ్రీన్ బ్లూ పెట్టే బ్లూ కంపానియన్ వచ్చి చూసుకోవచ్చు కరెక్ట్ చేశారు లేదో గా చేయడంతో పాటు కరెక్ట్ గా చేయడం కూడా ఇంపార్టెంట్ ఒక సైడ్ ఆల్మోస్ట్ సెకండ్ చైన్ ఫినిష్ దగ్గర ఉన్నారు కమాన్ స్మిత కమాన్ డార్లింగ్ ఓకే ఆల్మోస్ట్ సత్య చెక్ చేసుకుని ముడేసుకో ఫినిష్ ఫినిష్ దీంట్లో ఒక మిస్టేక్ ఉంది మీ అందరికి తెలియనిది ఏంటో తెలుసా దండ కొంటే దాంతో పాటు సూది ఫ్రీ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఛాలెంజ్ విన్నర్ సెకండ్ ఛాలెంజ్ బిట్వీన్ నవ్యస్వామి అండ్ శివజ్యోతి ఈ రోజు ఎవరు వచ్చారు కంపానియన్ అమ్మ వచ్చింది నమస్తే అండి మామూలుగా ఇంటి దగ్గర ఏమని పిలుస్తారు నవిలో అంటే నెమలి నవిలో నైస్ నేమ్ అండి ఓకే వద్దాం ఇటు సైడ్ మీరెవరితో వచ్చారు వచ్చారా గురుగారు ఎక్కడ ఎనీ నిక్ నేమ్స్ అలాంటి పెట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా పిచ్చిది నేను దోల్కరాని నేను చెప్తున్నా చూసుకో ఇది నిక్ నేమ్ కాదు సార్ ఇది ఒరిజినల్ నిక్ నేమ్ ఏమైనా ఉందా నేమ్ అంటే చిన్ని పిచ్చిది ఓకే ఎందుకు పిచ్చిది సార్ పిచ్చోళ్ళని ఎందుకు పిచ్చాను అంటారా ద కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ పిచ్చిది వర్సెస్ నవ్వులు ప్రాపర్టీస్ ప్లీజ్ సో చక్కగా మీ దగ్గర కొబ్బరాకులన్నీ అక్కడ పెట్టారు వాటిలోంచి స్వీ అని లాగితే పుల్ల బయటకు వస్తుంది ఆ పుల్లలన్నిటిని నీట్ గా ఇలా తయారు చేసి మీరు వాళ్ళలా కంగారు పడకండి రెండు చేయాలేమో చీపుర్లను ఒక్కటి చీపురు చేస్తే చాలు కానీ మీ చీపురు వే చేసినప్పుడు 350 grams ఉండాలి మా ఆయన ఇది లేకుండా కొలుస్తాడు పాపం మీ ఆయన దీని మీద కూర్చోబెట్టి ఆయన చేతిలో చీపురు పెట్టు చెట్టు అంత కొబ్బరాకులు కావాలా వేగం మ్యాచ్ చేయాలంటే చూసా భయ పిచ్చిది ఏమంటుందో ఐ మీన్ మీ ఆవిడేమంటుందో పొజిషన్స్ లో ఉండండి సో మీకు హెల్ప్ చేయడానికి మీ కంపానియన్స్ కూడా వస్తారు నువ్వు తయారు చేయగానే మాత్రం పారిపోతారు ఆయన పాపం దూరంగా ఉన్నాను కదా అని పిచ్చిది అవి అన్ని చెప్పేశాడు చెయ్యకపోతే ఏమైతుంది ఆ చీపిరి ఏనే ఇరవడతా అచ్చా! అసలు ఏంటండి సూపర్ క్వీన్ అని షో పెట్టి ఒక క్వీన్ మీద ఒక మొగడు జోకులు వేస్తే క్వీన్లు అందరూ నవ్వుతున్నారు ఇదేనా సూపర్ క్వీన్ నేనా మరి ప్రోమోలో ఇటువంటి కింగులు ఉంటేనే ఇటువంటి క్వీన్లు క్వీన్ వెనకాల ఇటువంటి అద్భుతమైన కింగ్ ఉంటే అందరూ క్వీన్లే మొగడు కొట్టినందుకు కాదు తోటి కూడా నవ్వినందుకు నా బాధ మా ఆయన అన్నందుకు కాదు ఈ క్వీన్లు నవ్వినందుకు నా బాధ అయితే ఇగో మీ క్వీన్లు అనుకో అమ్మా వెళ్ళి మా వాళ్ళ మీద పడతావే గురుగారు రండి మేడం మీరు కూడా రండి నీకు ఎలా అనిపిస్తుంది ఈ కంపెనీ ఈ షోకి ఈ గేమ్ కి తీసుకురావడం అని ఇంకోసారి మా ఆయన్ని షోకి ఎప్పుడు తీసుకురాను నేను లేదమ్మా ఇప్పుడు ఆయన వచ్చిండకపోతే నీ ముద్దు పేరు పిచ్చిదని మాకు ఎలా తెలిసేది ఉంటది ఇంటికి పోయినాక ఉంటది అది చేయకపోతే నీకు ఉంటది చీపురు చేయడం కష్టమా లేదా వీళ్ళు చేశాక చీపురుకే కష్టమా కాసేపట్లో తెలిసిపోతుంది గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో కత్తిపీట యూజ్ చేయొచ్చు కత్తి యూజ్ చేయొచ్చు గ్లౌజ్ వేసేసుకోండి సేఫ్టీకి
ఒకటి తీసుకో చెప్తా. Come on. దీన్ని దానికి నొక్కి గుంజాలి. షార్పిల్ల ఆవిడ మనకి తెలియకుండా కన్నడలో చెప్పేస్తున్నారు. అమ్మా బాగా ఆడు అనడానికి ఏమనాలి? ಚೆನ್ನಾಗಿ ఆడు. చెన్నై దాకా వెళ్ళదు, ఇక్కడ ఆడచ్చుగా. భలే ఉంది కదా సార్, ఇలా దగ్గరుండి ఇలా నుంచుని ఆవిడ చేత పని చేపిస్తే ఇలా ఆడలేడు, మంచిగా అయిపోతే ఇట్లా కొట్టచ్చు కూడా. ఇప్పుడు అక్క చేతులు బిజీగా ఉన్నాయి, తర్వాత లేస్తది. బట్ ఇంటికి వెళ్ళాక అంత ఓకే కదా? ఇవాళ నైట్ పార్టీ ఉంది, ఇంటికి కోను కాడని పట్టుకుని గుంజేసి. పాపం పిచ్చిది ఏం చేస్తుందో. వీళ్ళతో టైటర్ లేదు, దిగమంటావు రంగంలోకి? అంత లేదు. ఇప్పుడు కంపానియన్స్ కూడా హెల్ప్ చేయొచ్చు. బాగారు కత్తిపీట పట్టండి. ఇట్స్ కంపానియన్ వర్సెస్ కంపానియన్ కూడా. ఆయనకి దీని సంగతి పూర్తిగా తెలియక చీపురు సంగతి వీళ్ళ వల్ల అవ్వట్లేదు, దిగమంటారా అన్నాడు ఆయన. దిగాక తెలిసింది కరెక్టే భయ, కొంచెం కష్టంగా ఉందంట. బావగారికి వాడటం వచ్చినంత కత్తిపీట నవ్యకి రావట్లేదు. ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి. క్లోజ్ బై టు 350. ఇప్పుడు ఏమైంది, ఎక్కువైందా? జోక్కుంటే తీసుకోవచ్చు కదా, దానికి ఎందుకు గీకడం నాకు అర్థం కాక అడుగుతా. అది గోలు నువ్వు ఫస్ట్ ఇదెంత ఉంది చెప్పు. నాకేం తెలియదు సార్. అమ్మో అక్కొచ్చలంలో ఊడ్చేద్దాం. నువ్వు కరెక్ట్ వెయిట్ చెక్ చేద్దాం. ఆడు ఈ అబ్బా 350 ఉండాలి. కంప్లీటెడ్. సో చెక్ చేస్తున్నాం. శివజ్యోతి 350. వచ్చిన 349 ఉంది. సూపర్, అసలు అంత ఎగ్జాక్ట్ గా అక్కడ దాకా రావడం. ఇది కనుక 350 ఉంటే వీళ్ళు విన్, 349 కన్నా తక్కువ ఉంటే మీరు విన్. ఎక్కుంటే వాళ్ళు విన్. నేను 4 పుల్లలు లెక్క పెట్టమని 70 ఉన్నదంటే పుల్లలు తీసేస్తాడు, నాకు తీసేస్తాడు ఎవడన్నా. నువ్వు చూడు సార్, నాకు టెన్షన్ అవుతుంది. శివజ్యోతి గారు తయారు చేసిన చీపురు 349 గ్రామ్స్ ఉంది, టార్గెట్ ఆఫ్ 350కి. అండ్ విత్ ద ఎగ్జాక్ట్ వెయిట్, కంగ్రాచులేషన్స్, ఇట్స్ 350 grams. కంగ్రాచులేషన్స్. ది ఛాలెంజ్ విన్నర్ నవ్య స్వామి. నీకు ఇంటికి వెళ్ళినట్టు ఉంటుందా స్వామి? మీరు రావడం వల్ల గేమ్ కి ఓ మలుపు వచ్చింది, అందుకే వాళ్ళకు ఒక గెలుపు వచ్చింది. 2 ఛాలెంజ్లు ఫినిష్ చేసుకున్నాం. 3వ ఛాలెంజ్ ఎవరిద్దరి మధ్యన? ఒక యూత్ అండ్ ఒక హార్డ్ వర్కర్. హార్డ్ వర్కింగ్ యూత్స్ ఇక్కడ రండమ్మా. సో మీ ఇద్దరు కంపానియన్స్ కూడా ఇక్కడ పిలవండి.
మీరేమని పిలుస్తారమ్మా ఇవ్వండి? మధు మధు మైక్ లో కూడా మధువే. మొద్దు మధు మధు మధు. నా మరిది. సో రిషికేష్ ఏం చదువుతాం? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్నా నేను. మీ మరిది గారే డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే యూత్ లాస్ట్ గారు ఏం చదువుతున్నారు? అన్న వదిన ఇద్దరులో ఎవరు? ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. అది అంటే మీరు కూడా అంటే లెట్స్ గో ఫర్ ఇట్. ప్రాపర్టీస్ ప్లీజ్. గాలిపటం తయారీ చేయాలి. మీరు ఏదైతే ఈ డిజైన్ చూస్తున్నారో ఈ డిజైన్ లాగా ఎవరైతే బెస్ట్ అండ్ ఫస్ట్ తయారు చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్ గెలిచినట్టు. అండ్ మీ కంపానియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ముట్టుకోవడానికి లేదు ఏ ప్రాపర్టీని. Your game starts in 3, 2, 1, go. ట్రయాంగిల్ షేప్ లో పెట్టు. మధు ట్రయాంగిల్ షేప్. అది కట్ చేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. మీరు అంతా తయారు చేశాక ఆ గాలిపటాన్ని ఎగరేస్తాం. అవును, 2-3 రెట్టిదానా? 2-3 రెట్టిది అంటే కొంచెం వంచమంటున్నారు. వచ్చింది వందంటే వంచమంది కాదా? అదే వచ్చింది. ఒకటనా? ఎరడు పుల్ల సెంటర్ వెళ్ళవిడే. ఏంటేంటంటే నాకు అర్థం కాలేదండి. నీకు అర్థం అవడం అవసరమా? ఇప్పుడు చింట చెప్పింది నేను. ಒಂದು ಗಾಳಿಪಟ ಬಣಾರ್ತೆ ಮಾಡಬೇಕು 100 ಗಾಳಿಪಟ ಮಾಡಿ 100 ಗಾಳಿಪಟ ಮಾಡಿ 100 రూపాయల గాలిపటమే. అదే దాని అర్థం. ఒకటే చేయాలి కానీ కరెక్ట్ గా చేయాలి. కానీ హైలైట్ వీళ్ళు గాలిపటం అనుకుని వేరేదే చేస్తున్నారు. గాలిపటం చేయాలి తెలుసుగా. లాస్య గారు గమ్ము కొంచెం ఎక్కువ వాడుతున్నారు. గాలిపటం టేబుల్ కతుక్కుపోద్దేమో నా భయం. అబ్బా తిరిగిపోయింది. ఆయన ఏ ప్రాపర్టీ ముట్టుకున్నా ఫౌల్ అవుతుంది. ఫైనల్ వార్నింగ్, ఫౌల్ అవుద్ది. ఆపోజిట్ టీమ్ కి విన్ ఇచ్చేస్తాం. కరెక్ట్ సైజ్ లో కట్ చేసుకుని కాసేపు ఇలా బెండ్ చేసి పట్టుకుంటే అది బెండ్ పొజిషన్ లోనే ఉంటది. అవును, ఎందుకు మాకు చెప్పలేరు? మా చీపుర్లు ఇచ్చినప్పుడు అట్లా నేను చెప్దామని అనుకున్నా. ఒక ఆయన వచ్చి ఇలా వల్ల ఓట్ల దిగమంటారా అని అడిగాడు. లాస్ట్ గారు అయిపోయింది. మీరు అట్లా అనకండి, నాకు భయం వేస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఉండేవి. ఒక క్లాస్ ఉండేది. కానీ మాకు లేదుగా. అంటే మరి మీ చిన్నప్పుడు అంటే యాడుండిద్ది అప్పట్లో? కైట్ లాగా ఉంటే చెప్పు, అయిపోయిందని చెప్దాం. మీరు ఫినిష్ అంటే నేను చెక్ చేస్తాను. ఫినిష్. ఓకే, స్టాప్ మా. తిరిగినదా చాలాసేపు నుంచి అతికిస్తున్నారు. పుల్ల అతుక్కోట్లేదు, అంతే కదా? టేపిచ్చుంటే బాగుండేది. టేపిచ్చుంటే ఎగిరేది కూడా కాదు. లాస్ట్ గారు ఫినిష్ అన్నారు. జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్. ఏంటి నేను చెప్పిన గాలిపటం అది. కంగ్రాచులేషన్స్, ఈ ఛాలెంజ్ విన్నర్ లాస్య. ఛాలెంజ్ నెంబర్ 4.
ఎస్ ఇట్ ఈస్ మెసేజ్ బుస్. ఒకళ్ళు పోట్ చేయడానికి మీ కంపానియన్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేద్దాం. అమ్మా చిన్నప్పుడు ఏమని పిలిచేవాళ్ళు? బుజ్జి. ఈవిడ మీరు నా వాయిస్ చూసి జడ్జి అయిపోద్దు. మా మీ వాయిస్ ఒక యూనిక్ మా. మీరు మేల్ యాంకర్ కి డబ్బింగ్ చెప్పచ్చు, అదొక యూనిక్ టాలెంట్ మాది. ఈవిడికి ఏమైనా పెట్ నేమ్స్ అవి ఉన్నాయమ్మా? నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? పాప అని పిలుస్తాను. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. సో పొట్టిపోయి మీరు ఎప్పుడైనా చూసారా ఊర్లో? చూస్తే పొయ్యిలా కనిపించింది కానీ ఆ మధ్యలో స్టిక్ ఉన్న తర్వాత అర్థం కాలేదు. చాలా సింపుల్. ఏంటంటే ఈ మెటల్ ఐరన్ కేస్ ఏదైతే ఉందో దీంట్లోకి ముందు పొట్టు వేసుకుంటారు. ఈ కర్రని సెంటర్ లో ఉంచి చుట్టూరా పొట్టును వేసుకుంటూ ఇంకా ఇది స్ట్రాంగ్ ఉందని తెలుసుకున్నప్పుడు మెల్లగా దీన్ని తిప్పుతూ ఇందులోంచి బయటికి తీస్తారు. ఇక చిలికిరెట్టు లెఫ్ట్ రైట్ అనుకుంటూ మెల్లగా దాన్ని పైకి తీయాలి. ఎస్. సో మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే ఇలా 2 పొయ్యలు తయారు చేయాలి. Your game starts in 3, 2, 1, go. అక్కడ చూసినా పక్క చూసినా సెంటర్. ఎవరికైనా దీని గురించి ఐడియా ఉందా? నాకు ఐడియా ఉంది, కాకపోతే బొగ్గులతో ఐడియా ఉంది కానీ దీంతో ఎప్పుడు చేయలేదు. ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మీకు కర్ర తీసేటప్పుడు అంత ఈజీ అవుతుంది. కర్ర మొత్తం తీసి మళ్ళీ పెడతారా ఏంటి? ఇట్స్ కమింగ్. వెయిట్ ప్లీజ్. మీరు స్టిఫ్ గా ఉంది అని అనుకుంటే అంతా అయిపోయాక కర్ర మెల్లగా తీసేసేయండి. యష్మి సెంట్రిల్లా స్ట్రైట్ గా లాగండి. కొంచెం పక్క చేరినా వాల్ కొలాప్స్ అయిపోతుంది. సెకండ్ వన్ డిసైడ్ చేస్తుంది ఇద్దర్లో విన్నర్ ఎవరు. బాను చాలు, టేక్ ఇట్ అవుట్. ఎస్వి ఆల్రెడీ కర్ర పుల్ చేయడం స్టార్ట్ చేసింది, బాను ఆల్సో. సో లెట్స్ సీ హూ విల్ ఫినిష్ ఇట్ ఫస్ట్. పడిపోయింది పాపం. కొంచెం లూజ్ ఉండే, సో అందువల్ల అది కొలాప్స్ అయింది. బాను, కంగ్రాచులేషన్స్, ఈ ఛాలెంజ్ విన్నర్. మీకోసం కొన్ని పిక్చర్స్ తీసుకొచ్చాను. పిక్చర్స్ చూసాక ఎంత మంది అలాంటివి చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవచ్చు అందరూ. మా టీవీ రిమోట్ ఇవన్నిటికన్నా ముందు టీవీ ఆన్ కాకపోతే రిమోట్ కి ఇట్లనే సరే దీంతోనే మొదలు పెడదాం. ఎందుకు అలా కొడతాం? ఇట్లా అటు ఇటు రిమోట్ ని పాస్ చేస్తాం కదా, క్యాప్ బయటకు వచ్చి సెల్లులు కొంచెం లూజ్ అవుతాయి. ఇలా కొట్టే వరకల్లా అది క్లిప్ అయిపోయి సెట్ అయ్యి ఆ వైర్లు ఉంటాయి కదా, దానికి ఆనుకొని టీవీ వచ్చింది. నాకు తెలియదు సార్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను సార్. రిమోట్ ఇలా ఇవ్వడం వల్ల
బ్యాటరీ కొంచెం ఇలా పక్క జరిగితే ఇలా కొడితే అది ఇలా వచ్చి తీగగా ముట్టుకుంటుందంట. అప్పుడు ఇలా సాఫ్ట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళం ఇట్లా జుట్టు పట్టి గుండి ఇచ్చేస్తాం. ఓహో. అన్నదమ్ముల ఫైటింగ్ లో, అక్క చెల్లెల ఫైటింగ్ లో లూజ్ అయిద్ది. లాస్య గారు నేను మా అన్న కొట్టుకునే వాళ్ళము. సో ఒక చేతిలో ఒకరు లాక్కుంటే లూజ్ అయిపోతుంది కదా. బేసిక్ గా మేమిద్దరం లూజు. మా ఇంట్లో లూజ్ అయినప్పుడు డిస్కో రబ్బర్ బ్యాండ్ వేస్తాం. మీకు తెలియాల్సిన విషయం, రిమోట్ కొడితే పనిచేయడం, కొట్టకపోతే ఆగిపోవడం ఇది కాదు. నా రిమోట్ ఇది. అసలు మేము బ్యాటరీలే వేయం. చూడు అయినా పనిచేస్తుంది. శ్రీ రచయిత గారు. నేను ఇంటర్ హాస్టల్ చదివినప్పుడు షాంపూ అయిపోయింది. మాకు వీక్లీ వన్స్ ఒకసారి అనుకుంటా పేరెంట్స్ వచ్చేవాళ్ళు. సో అప్పుడు అయిపోయినప్పుడు అది ఏమ్మా నువ్వు రూముకి వెళ్ళి అందరు ఇంత కకృతి బ్యాచ్ నా జీవితంలో చూడలేను అనుకుంటున్నారు కదా. నేను డైరెక్ట్ గా ఎట్లా అంటే అట్లా బాగోదుగా. అమ్మా లేట్ బ్యాచ్. ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తా నేను చాకుతో కట్ చేసి. సో ఇందులో కూడా హార్డ్ వర్క్ ఉంది మీకు. ఆవిడ షూటింగ్ కి వెళ్తారు, మనలా కాదు కదా. ఇటు సైడ్ నేను చేశానండి. ఆయన చూడండి, ఈ హత్య ఎవరు చేసి నేనే చేశాను. అలా కాదు, పరిపూర్ణంగా ఉపయోగించాలని సూత్రం చిన్నప్పటి నుంచి అభ్యనడం వల్ల అలాగా. మాట్లాడుతున్నాడు సార్. లేదా తెలుగు లాంటిదే, పరిపూర్ణంగా వాడడం. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. ఇంకెవరన్నా షాంపూ డబ్బాలు బ్యాచ్ ఉన్నారా? మా ఆయన చెప్తలేడు పెద్ద. అవునా? ఏంటి సార్ వీళ్ళ వల్ల మనల్ని దిగమంటారా? పొదుపు పద్ధతి కార్యక్రమంలో నెక్స్ట్ ఫోటో ఏంటో చూద్దాం. ₹10 పెట్టి కొన్నా కూడా దాన్ని పూర్తిగా ఉపయోగించందే సుఖం ఉండదు. ఫస్ట్ బ్రష్ దాన్ని పూర్తిగా వాడతాం. వాడాక బ్రష్ హ్యాండ్స్ అప్ చేసేసైతే షూ పాలిష్ డయ్యో హెయిర్ డై వాడేవాళ్ళం మేమైతే. వాడుతున్నారా? ఇంతకు ముందు యూత్ అన్నది వేసుకున్నాక యూత్. గంగులు గారు నేను చెప్పమంటారా అని చెప్పి మైక్ తీసుకున్నారు ఆయన. చెప్పండి సార్. సంవత్సరంలో 1-2 ఉంటాయి అంతే బ్రష్లు. అది చూడలేక నేను చేంజ్ చేయాలి మా అదైతే వాస్తవం. ఏ సార్ పొద్దున టిఫిన్ ముందు బ్రష్ తినేస్తుంది ఏంటి ఆవిడ? నెలకేంటి సార్, వారానికి అయ్యేలా ఉంది. అసలు బ్రష్ అలా వాడింది కాబట్టి అని తెల్లగా ఉన్నాయి పళ్ళు. మరి వాడచ్చుగా మీరు కూడా. నేను ఆల్మోస్ట్ 1 మంత్ ఒకటి కంపల్సరీ మారు పళ్ళు సెట్టా. ఓహో సెట్ తీసి. ఇంకేంటి సార్ బ్రష్లు ఎలా వాడారు? ఒకసారి మా వదిన వీళ్ళ ఇంట్లో నేను 3 months ఉన్నాను. సో ఒకటే బ్రష్ వాడాను. ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ డే మమ్మీకి తెలియదు ఆ బ్రష్ వాడుతున్నానని నేను. సో ఆ నెక్స్ట్ డే నేను బ్రష్ చేస్తుంటే పుల్లగా ఉంది ఆ బ్రష్. చూస్తే మమ్మీ వాషింగ్ మెషిన్ కడిగింది. బ్రష్ ఇప్పుడు ఓన్లీ పళ్ళకే అంటే ఎలా? వాషింగ్ మెషిన్ ఉంది, దాని లోపల ఏమైనా గిన్నెలకి ఏమైనా అంటుకున్నాయి? బ్రష్ ఇస్ బ్రష్. అది మూతికైతే ఏంటి, బొచ్చుకైతే ఏంటి? నెక్స్ట్ ఐటమ్. అంటే నాకు తెలియక అడుగుతాను, సోప్ అయిపోద్ది అప్పటికి టుపుక్కని ఇరుగుద్ది. నాకు ఇరిగిన ప్రాబ్లంలే, ఇరిగిన ముక్క కింద పడితేనే ప్రాబ్లం. అదో పటాన రాదు పైకి. దాన్ని ఎడ్జ్ దాకా తీసుకెళ్లి అప్పుడు లేచారు. అంటే సోపులు అనగానే చాలా మంది గోరుతో పేర్లు రాశారు. ఎవరన్నా హాస్టల్లో ఉండేటప్పుడు రాసుకుంటారు. ఎవరి పేరు రాశారు? ఎవరిది వాళ్ళే రాసుకుంటారు. పంకజం. ప్రదీప్ గారు మరి ఇప్పుడు చెప్పరు ఆయన జ్యోతిక ముందు. లేదు చెప్తారు ఆయన, అలా ఏం భయపడరా ఆయన. ఈయనకు బాగా సరదా. ఎవరి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేర్లు వాళ్ళు రాసుకునే వాళ్ళ. మీరు ఎవరి పేరు రాసేవాళ్ళు అన్న? అప్పుడు ఏ గర్ల్ ఫ్రెండ్ ఉండదు తెలియదు. సార్ కాలేజీలో మీ లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి సార్? లవ్ స్టోరీస్ లేవు. సరే చౌల్ మూసుకోండి. ఆవిడ చౌల్ మైండ్. చెప్పు. వేరే కాలేజా సేమ్ కాలేజా? నేను చెప్పాలా పేరు? చెప్పు. పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఆమె కూడా నా దోస్తు. సార్ ఇవిడ ఎంత కన్వీనియంట్ గా ఎందుకైనా మంది ఆవిడ ఫ్రెండ్ చేసేసుకుంది.
కదా. ఓహో, ఈయన ఆవిడకి లైన్ వేస్తుంటే నువ్వు మధ్యలో దూరి ఆవిడ కట్ చేసి ఇట్లా లాగేసావు. ఓన్లీ ఆవిడకే ఇష్టం ఈయనంటే. ఈయనకే ఆమె ఇష్టం. ఓకే, మీకు? పతే ప్రత్యక్ష దైవం, పతే ప్రత్యక్ష దైవం. అగరబత్తి కాదు. ఈవిడికి ఈయనంటే ఇష్టం, ఈయనకి ఆవిడంటే ఇష్టం, ఆవిడకి అలా ఆయనంటే ఇష్టం, అలా ఆయనంటే ఇష్టం. ఇది ఒడవని ముచ్చట, మనం షో చేసుకుందాం. సార్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, విడిగా మాట్లాడుకుందాం. రైట్. ఓకే. అవునవును, నేను ఇది అడుగుదాం అనుకున్నాను. టీవీకి వాషింగ్ మెషిన్ కవర్లు ఎందుకు వేస్తారు? దుమ్ము పడుతుంది అనుకో, క్లియర్ గా అనరాదు. ఆ కవర్ ఉందనుకో, ఇట్లా తుడిచేయచ్చు, నీళ్లు పెట్టచ్చు, సరుపు పెట్టచ్చు. కట్టేసి అటక మీద పెడితే అసలు ఏమీ అవ్వదు తెలుసా? నేను చిన్నప్పుడు టీవీ చూసేటప్పుడు నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. షారుఖ్ ఖాన్ వస్తే నేను వెళ్ళి పౌడర్ రాసుకొని వచ్చి కూర్చునేదాన్ని. నేను షారుఖ్ ఖాన్ చూస్తున్నా, షారుఖ్ ఖాన్ నన్ను చూస్తున్నాడని మా మమ్మీ అయితే నవ్వుకుంది. పిచ్చిది ఈమె కాదమ్మా. మీరు ఇంకా పౌడర్ రాసుకొచ్చేవాళ్ళు, నేనైతే టీవీ వెనకాలకి వెళ్ళి వాళ్ళు ఉన్నారో లేదో చూసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి డాన్స్ చేస్తున్నారా అని. ఓకే, నెక్స్ట్ వన్. నాకెందుకో ఇట్ టెల్స్ ఎ స్ట్రాంగ్ స్టోరీ. అంటే ఉన్న పరిస్థితులకి కొత్తది కొనుక్కునే స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో దాన్ని నేను మళ్ళీ ఇంట్లో వెళ్ళి అడగలేను. ఈ పరిస్థితులు డెఫినెట్లీ అందరం ఫేస్ చేసాం. నేను పక్కూరికి చదువుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఇట్లా రోడ్ మధ్యలో ఊడిపోతే సేఫ్టీ పిన్నులు కూడా ఉండకపోయేది. ఈ అబ్బాయిలందరూ మా ముందు సైకిల్ మీద పోతే వాళ్ళని ఆపుకొని మరి ఆ సేఫ్టీ పిన్ తీసుకొని పెట్టుకునేది. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కొనాలంటే భయం. ఎందుకంటే మా డాడీ ఒక ఇంజెక్షన్ ఇస్తే 15 రూపీస్ వస్తాయి. మా డాడీ వేసుకునే చెప్పులకు కూడా కాంటేసుకున్నాడు కాబట్టి నేను అడగకపోయేదాన్ని. సో మా డాడీ చెప్పుకి ఎప్పుడైతే సేఫ్టీ పిన్ పై కొత్త చెప్పులు వస్తాయో ఒక 2 వీక్స్ తర్వాత నేను అడిగేదాన్ని. సో అది కుచ్చుకొని రక్తం వచ్చినా ఏమొచ్చినా ఇంట్లో మా నాన్నకి చెప్తే కొనిస్తాడు, బట్ నాకు అది ఇష్టం లేదు. రోజు వెళ్ళి చెప్పు చెక్ చేసేదాన్ని. మా నాన్న సైకిల్ దొక్కుతున్నాడు, ఇంకా పెయిన్ వస్తుంది కదా, మా నాన్నది పోయినాక అడుగుదామని. సో అట్లా చాలా సార్లు మా ఇంట్లో కూడా తెలియదేమో. శోభ గారు చెప్దాం అనుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళేటప్పుడు బక్కలు వస్తుంది కదా, షూ బక్కలు, అది పోయింది నాకు. యాక్చువల్లీ షూ కొనాలంటే డబ్బు లేదు. ఒకటి పోయింది, మళ్ళీ సేమ్ ఇలాగే పిన్ పెట్టి ఇచ్చారనమాట. మళ్ళీ అనుకోకుండా ఇంకొకటి కూడా అలాగే అయింది సేమ్. నాకు స్టిల్ బాగా గుర్తుంది, నా 2 షూకి ఆ బక్కల ప్లేస్ లో పిన్ పెట్టుకొని వెళ్ళాం. బికాస్ అది కుట్టించుకోవాలంటే డబ్బులు లేదు మన దగ్గర. అంటే మాక్సిమం 3 to 5 రూపీస్ అనుకుంటా అప్పటికి స్లిప్పర్ కుట్టాలంటే. బట్ అది కూడా డబ్బు లేదు కాబట్టి మమ్మీ కూడా అమ్మలు కదా, ఇవన్నీ చాలా బాగా తెలుసు, చాలా చక్కగా మనకి నేర్పిస్తారు. అనుకోకుండా ఒక ఆఫీస్కి వెళ్ళాము, అనుకోకుండా పర్స్ కూడా మిస్ అయిపోయింది. బట్ ఎవరికి అడగాలి తెలియదు, బికాస్ ఆడిషన్కి వెళ్ళాను, నాకు ఎవరు తెలియదు. 20 kilometers వాక్ లో వచ్చాం. వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కూడా డబ్బులు లేదు. అక్కడి నుంచి నడుచుకొని ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే మమ్మీ మళ్ళీ వెళ్ళాలి. చాలా గుర్తుంది, మమ్మీది చిన్నది ఇయర్ రింగ్స్ ఉండే గోల్డ్. షాప్కి వెళ్ళి ఫ్లడ్ చేసి దాన్ని ఆ అమౌంట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఆడిషన్కి వెళ్ళాం అనమాట. షీఈ్ నాట్ మై మదర్, షీఈ్ ఫైటర్. ఎన్ని పరిస్థితులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా తట్టుకోవడం నేర్పించారు అండ్ అడ్జస్ట్ అవ్వడం నేర్పించారు. ఉన్న దాంట్లో సర్దుకుంటూ ముందుకు అడుగేయడం నేర్పించారు. అందుకే అక్కడ మొదలెట్టిన ఆ జర్నీ వాళ్ళల్లా అక్కడ ఆగకూడదని వాటిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు వాళ్ళు. సో ఈ క్వీన్స్ అందరూ ఈ జర్నీని ఇలాగే ముందుకు సాగిస్తూ ముందుకు వెళ్తూ సూపర్ క్వీన్లుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్, పూజా అండ్ శెట్టి. ముందు మీ కంపెనీస్ పిలుద్దాం.
అక్కడి నుంచి ఎవరు అటు ఇటు కదులుతున్నా ఈవిడ మాత్రం కదలకుండా అన్ని గేమ్స్ అబ్జర్వ్ చేశారు. ఏమేం తెలుసుకున్నారు వీళ్ళు ఆడుతున్నప్పుడు? సపోర్ట్ ఉండాలి అంతే. జ్యోతి గారిది అది వేరే విషయం, చీపురు కట్ట వేరేది అనుకోండి, అది వేరే విషయం. అమ్మా ఇంట్లో ఏమని పిలుస్తారు? నేపాళీ. నేపాలా? యాక్చువల్లీ మా అన్న సెల్ ఫోన్ లో ఇప్పుడు కూడా నా నంబర్ నేపాలి అనే ఉంది. పిచ్చిది అన్న పేరు కంటే నేపాలి ఎవరు పెద్ద. ఇప్పుడు ఏం కనిపెట్టారు పేరు? నాకు ఫేవరెట్ పేరు అంటే పెండా. కుంఫు మీరు చేస్తారా మామూలుగా వేస్తారు? చాలా మంది నా ఫ్రెండ్స్ ఫోన్ లో కూడా నా పేరు పాండా అనే సేవ్ అయింది. వీళ్ళు ఉన్నారు ఆ పేర్లు చూడండి, పిచ్చిది పిచ్చిది. ఇవి చూడండి ఇంటర్నేషనల్ నేమ్స్, పాండా నేపాల్, పాండా నేపాల్. ప్రదీప్ గారు మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు? బంగారం అని పిలుస్తుంటారు. అమ్మ కన్నా అని పిలుస్తుంది. నన్ను తిట్టాలన్నా కొట్టాలన్నా ముందు ఒకసారి దగ్గర పిలు బంగారం. మీ పేర్లు కూడా ఇంటర్నేషనల్ ఉన్నాయి కాబట్టి ఒక ఇంటర్నేషనల్ గేమ్ సెట్ చేసాం ఇక్కడ. ప్రాపర్టీస్ ప్లీజ్. మన ఫేవరెట్ పిల్లోస్ వచ్చేసాయి. ఆ 2 టబ్స్ లో కాటన్ ఉంది అండ్ ఇక్కడేమో క్లాత్ పీసులు ఉన్నాయి. ఆ కాటన్ ని పూర్తిగా ఈ క్లాత్ లోకి సెట్ చేసిన తర్వాత దాన్ని రౌండ్ గా స్టిచ్ చేసి లాక్ చేయాలి. పిల్లో వెయిట్ 250 grams ఉండాలి. 250. ఎవరు ఎగ్జాక్ట్ వెయిట్ తో పిల్లోస్ తయారు చేస్తారనేది ఈ ఛాలెంజ్. The game starts in 3, 2, 1, go. శోభ చిల్లిపోయింది, అది చిల్లిపోయింది. అది నుంచోబెట్టండి. 126. పూజ చిలిగింది, నీది కూడా ఇటువైపు. కమాన్ శోభా, ఆవిడ తోసేసి మీరు పెట్టుకోవచ్చు. మాకు ఇలాంటివే కావాలి. కమాన్, ఈవిడ చూసుకునేంతసేపు నువ్వెందుకు నుంచొని చూస్తావు? ఈవిడది తీసేయి. yes 244. కమాన్ తోసి ఈవిడ కూడా తోసే. ఏ తప్పమ్మా, ఆవిడ తోస్తారేంటి? శెట్టి గారు కుట్టడం మొదలు పెట్టారు. $247. చాలు. yes 250. ಮಾಡಿ ಮುದ್ದೆ ತರ ಇದೆ ಅಂತ ಅಂದೆ. ఆ షేప్ మాడే ముందే పడుతున్నాడే. రామ్మ చిలకమ్మ చెప్పమ్మా జాతకం. చెక్ చేసి దండం చెప్పకటి. దోసేనా అదే ఓకే. శోభ ఫినిష్డ్ అని అనౌన్స్ చేశారు. యు నీడ్ టు చెక్. $251 and 250. Congratulations, Shetty garu. మనం ఎన్ని చేసాం మొత్తం? అది పూర్తయిందా? ఎంత వచ్చింది? మరి ఇంత పర్ఫెక్ట్ గా వచ్చి ఇంకోటి మొదలెట్లేదా? బోర్ కొట్టి వదిలేసావా? బట్ కంగ్రాచులేషన్స్, విన్నింగ్ డాన్స్ మూమెంట్స్.
ఓకే, సో వెరీ వెల్ ప్లేడ్ క్వీన్స్. అండ్ ఈ రోజు ఉన్న ఈ థీమ్ గానీ ఈ ఛాలెంజెస్ గానీ చాలా వండర్ఫుల్ గా ప్లే చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతో మంది లేడీస్ వీటి ద్వారా ఒక లివింగ్ ని సంపాదించుకున్నారు, వీటి ద్వారా కుటుంబాలనే నడుపుతున్నారు. కెమెరాకి కనపడకుండా ప్రపంచానికి పరిచయం లేకుండా ఎంతో మంది మహిళలు, ఎంతో మంది క్వీన్స్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ, వాళ్ళల్లో కొంతమందిని ఈ రోజు ఈ వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జర్నీస్ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఫస్ట్లీ అందరికీ వెల్కమ్ టు సూపర్ క్వీన్ షో. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. అంటే ఒక గిఫ్ట్ గా మొదలు పెట్టిన ఈ జర్నీ అండ్ ఆ పని నేర్చుకోవడం, 10 మందికి నేర్పించడం, వాళ్ళకు ఉపాధి కల్పించడం, డెఫినెట్ గా మీరు, మీ కోడలు, మీతో పాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిజంగా సూపర్ క్వీన్స్ మా. వండర్ఫుల్. మా అత్తగారు 30 years స్ట్రగుల్ ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద మూమెంట్ బికాస్ ఆ మొహంలో హ్యాపీనెస్ చూస్తున్నాను. ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వాలనే ఈ రోజు మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. సో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే మరో అద్భుతమైన స్టోరీ, అసలు ఏం జరిగింది వీళ్ళ మాటల్లో వినడం కంటే ముందు విజువల్స్ ఒకసారి. పేపర్ బాయ్ అనే విన్నాము, దాన్ని అలా పేపర్ బాయ్ లాగే ఫిక్స్ అయి ఉన్నాం. అండ్ మిమ్మల్ని చూసిన తర్వాతే పేపర్ గర్ల్ వచ్చింది. అండ్ మీ దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఆ విజువల్ చూడడం. వండర్ఫుల్, గ్రేట్. సో చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అసలు? అంటే మేము ఫస్ట్ 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి వేసేవాళ్ళం. మీ ఏజ్ అప్పుడు ఎంత? మా ఏజ్ 10 years. 10 years కి స్టార్ట్ చేసింది. సో ఇది సెల్ఫ్ డెసిషనా, మీరు తీసుకున్న ఒక సెల్ఫ్ డెసిషనా? ఎందుకు బాయ్స్ మాత్రమే చేస్తారు, మనం కూడా చేయాలి, అన్ని పనుల్లో మెన్ విమెన్ ఈక్వల్ గా ఉండాలనే డెసిజన్ తీసుకొని ఇద్దరం వచ్చేసాం. ఈరోజు అమ్మాయిలు పుడితే బాధపడే రోజుల్లో ఉన్నాము మనం, కానీ మాకు అమ్మాయిలు పుట్టారని మేము ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా తొందరగా అర్థం చేసే మనసు ఉంటుందని అంటారు. మా అమ్మాయిలకి ఆ మనసు దేవుడు ఇచ్చినందుకు, ఆ మనసుతో పాటు మేము ఇక్కడ దాకా రావడానికి మీరందరు సహకరించినందుకు ఈ మాటలు మీ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలాగే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయటకు వస్తుంది, పని చేస్తుంది, తన కాళ్ల మీద తను నిలబడుతుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. లైఫ్ ని, వర్క్ ని రెండింటిని అంతే చక్కగా బ్యాలెన్స్ చేయాలి. ఈ షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్ ద క్వీన్స్ వన్ బై వన్ ప్లీజ్. నా లైఫ్ లో ఉన్న ద రియల్ క్వీన్, మా అమ్మ కోసం కూడా తీసుకొచ్చారు ఆవిడ పేరుతో, భవానీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, వెరీ స్వీట్. బట్ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ చాలా మందికి మీ జర్నీ తెలియజేసినందుకు. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ సూపర్ క్వీన్ షో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ క్వీన్స్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఎపిసోడ్. అద్భుతమైన ఛాలెంజెస్ అండ్ చాలా స్పోర్టివ్ గా చాలా బాగా ఆడారు. దేర్ ఈస్ ఎ థీమ్, దేర్ ఈస్ ఎ గేమ్ అండ్ దెన్ దేర్ ఈస్ ఎ ఫేమ్.
బెస్ట్ అండ్ గుడ్ లక్. టాటా బాయ్.